కక్కుర్తిపడి విపరీతంగా డబ్బు సంపాదించారు. ఆ డబ్బుతోటి ఇప్పుడు మళ్ళీ రాజకీయం చేద్దాం అనుకుంటా ఉన్నారు. నసీర్ గారు కష్టపడి ఆయన బిజినెస్ లో సంపాదించిన 4 రూపాయల్లో మీ అందరికి 2 రూపాయలు ఖర్చు పెడుతూ మీకు ఏ అందం వచ్చినా ఏ టైంలో అయినా ఫోన్ చేసి మీ సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి నిజమైన నాయకుడు. అలాంటి వ్యక్తిని మనందరం కూడా గెలిపించుకోవాలి. యువకుడు, వయసు ఉంది, ఏదో ఒకటి చేయాలని తపన ఉంది. ఈయన రేపు తెలుగుదేశం పార్టీ 130 సీట్లతోటి, నేను 3 లక్షల మెజారిటీ తోటి, నసీర్ గారు 20 నుంచి 30,000 మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. ఎవరన్నా కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయాలనుకునే వాళ్ళందరూ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ ఓటు మురిగిపోతుంది, మీ ఓటు రాష్ట్ర అభివృద్ధిలో ఉపయోగపడదు. కాబట్టి మంచి వైపు, నీతి వైపు, న్యాయం వైపు రాష్ట్రాన్ని నిర్మించుకునే విధంగా, ఇండస్ట్రీస్ తెచ్చుకునే విధంగా, మీ పిల్లలు మంచి స్కూల్స్ కు పంపించుకునే విధంగా, చదువు అయిపోయిన తర్వాత ఒక మంచి ఉద్యోగం వచ్చే విధంగా, అంటే వాలంటీర్ 5,000 రూపాయల ఉద్యోగం కాకుండా కనీసం 30,000-40,000 రూపాయలు ఆదాయం వచ్చే ఉద్యోగం కానీ, లేకపోతే ఈ చీప్ లిక్కర్ దాగి అందరూ ఆ రేట్లకి కమిషన్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బంధువులు అభివృద్ధి చెందుతున్నారు తప్పించి పేదల లేబర్స్ కానీ, నరాలు కానీ, కళ్ళు కానీ అన్ని పాడైపోతున్నాయి. ఆ రేట్లు కొన్ని శానిటైజర్స్ తో థమ్స్అప్ కలుపుకొని తాగేటువంటి పరిస్థితి ఈ రోజున. ఎవరైనా చెప్తా ఉన్నా, శానిటైజర్స్ తాగే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, అవి తాగొద్దు బ్రదర్. ఆల్కహాల్, రెగ్యులర్ ఆల్కహాల్ ఒకటి కాదు, అది వేరే రకమైన ఆల్కహాల్. అందులో థమ్స్అప్ కలుపుకొని తాగొద్దు దయచేసి. అవి తాగితే ఇమీడియట్ గా చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. రేపు వచ్చిన తర్వాత మంచి మద్యం ఇస్తారు. ఇవన్నీ పిచ్చి పిచ్చి బ్రాండాన్ని తీసేయించి మంచి రేటింగ్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి గంజాయి, చుట్టుపక్కల ప్రాంతంలో గంజాయి లేకుండా చేస్తాం, రోడ్లు వేస్తాం. అసలు లేకుండా చేస్తే ఎట్లా అమ్మా? వాళ్ళు అసలు ప్రాంతంలో మహిళలు రోడ్లు అడిగితే ఏం లేదు అమ్మా చెప్పేది. ఎప్పటి నుంచో అందరూ అలవాటు పడిపోయారు. మేము ఆపినంత మాత్రాన్ని ఇది ఆగదు. స్మగ్లింగ్ చేసుకుని అయినా తాగేటువంటి పరిస్థితి ఈ రోజున. కాబట్టి మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలి. కనీసం ముందు మంచి మద్యం తీసుకొస్తే బతుకుతారు మనుషులు. తర్వాత సంగతి మద్యపాన నిషేధం ఎలా చేయాలనేది. రాజధాని తప్పనిసరి ఉమా ప్రజలు గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ పెమ్మసాని ఊపిరిలో ఉన్నంత వరకు, ఊపిరితో ఉన్నంత వరకు రాజధాని ప్రాంతాన్ని కదల్చడం జగన్మోహన్ రెడ్డి గారు కదా. 100 జగన్లు వచ్చినా కూడా జరగదు, గుర్తుపెట్టుకో. ఈ ప్రాంతంలో రాజధాని అద్భుతంగా డెవలప్ చేసి చూపిస్తాం. ఏం ఇబ్బంది లేదు. మీరందరూ ధైర్యంగా అందరూ తెలుగుదేశం పార్టీకి 2 ఓట్లు అసెంబ్లీకి, పార్లమెంట్కి వేసి గెలిపించండి. ఒకటి, చాలా మంది మైనారిటీ క్రిస్టియన్ సోదరులు ఉన్నారు. కానీ లేకపోతే ఆ సిఏఏ, ఎన్ఆర్ఏ ఉన్నాయి కదా, ఇవన్నీ సిఏఏ ఇవన్నీ మేము తీసుకొచ్చినవి కాదు. 2019, 2024 మధ్యన వచ్చిన బిల్లులు ఇవన్నీ. ఈ బిల్లులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పేరు విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ మెంబర్. 31 ఎంపీలు ఉన్నాయి వాళ్ళకి, రాజ్యసభ కానీ లోక్సభ కానీ 31 ఎంపీలు ఉంటే ఈ బిల్లులన్నీ పెడితే కనీసం ప్రశ్నించడం సంగతి దేవుడికి కానీ కనీసం చర్చించిన పరిస్థితి లేదు. ఒకరోజు వాకౌట్ చేసిన పరిస్థితి లేదు, లేదా ఒక బయట ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ సపోర్ట్ చేసింది వాళ్ళు. అయితే మేము ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఏ రాజధాని కట్టడం గురించి కానీ, అప్పులు తీర్చడం గురించి కానీ మేము పొత్తు పెట్టుకున్నాం. కాబట్టి మీరు ఏమి భయపడద్దు. ఈ ప్రాంతానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు రారు. ఇక్కడ ఉండేది సైకిల్ గుర్తు, సైకిల్ ప్రభుత్వం, నసీరు, నేను ఉన్నాయి. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. అలాంటి ఎప్పుడైనా మీకు ఇబ్బంది అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇంత ఎండల్లో, 3 నెలల నుంచి ఎండల్లో ఎంతో ఖర్చు చేసి మరి ఎంపీ సీటు గెలవబోతున్నా, ఆ ఎంపీ సీటును కూడా మీకు అన్యాయం జరిగితే ఒక్క క్షణం ఆలోచించకుండా రాజీనామా లెటర్ రాసి లోక్సభ స్పీకర్ మొహాన్ని కొట్టేస్తాను. అది మాత్రం అది ఈ పెమ్మసాని. కాబట్టి అలాంటి అదే మా కిలార్ రోసే గారు ఉన్నారు, ఆయన చెప్తారు 3 రాజధానులు కావాలంటే ఒక రాజధాని కట్టడమే చేతగాక దిక్కులు చూస్తా ఉన్నారు. ఆయన 3 రాజధానులకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తి కాదు ఈ పెమ్మసాని. నీతి నిజాయితీ కోసం ధైర్యంగా ఎవరినైనా ఎదిరించేటువంటి సత్తా ఉన్న ముఖ్యం ఈ మా పార్లమెంట్ మెంబర్ ఈ పెమ్మసాని చంద్రశేఖర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అదేవిధంగా
బీసీలకి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఎన్నో పెట్టారు. ఆదరణ పథకాల దగ్గర నుంచి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఒకే వృత్తిలో ఉండి కొంచెం కళ్ళు కానీ ఏమన్నా పాడైనా ఇలా ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా పింఛన్ 50 సంవత్సరాలకు వచ్చే విధంగా చేశారు. అవన్నీ కూడా మీరు చూడండి. ఆదరణ పథకం ద్వారా అన్ని తీసుకొస్తాం. ఇంకొకటి, జనసేన కార్యకర్తలు అందరూ ఉన్నారు. మీరందరూ నమ్మి ఒక వ్యక్తిని ఇన్ఛార్జిగా పెడితే ఆయన కోసం కష్టపడ్డారు. ఆయన కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వేరే పార్టీలకు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారో కూడా మీ అందరూ తెలిసినవి, అన్ని బహిరంగ రహస్యాలు. నాకు తెలుసు, జనసేన పార్టీ కానీ కార్యకర్తలు కానీ ఆవేశం, అదేటువంటి జగన్ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో పుట్టినటువంటి పార్టీ. ఆ పార్టీలో ఉన్న వ్యక్తుల్ని కొనలేదు కూడా. ఎవరు వెళ్ళిపోయినంత ఎప్పుడు వాళ్ళకి నష్టం, వాళ్ళకి సమాజం తప్పించి కానీ పార్టీకి కానీ ఎటువంటి నష్టం జరగదు. ఈ విషయం నాకు తెలుసు. అందుకే పోయినా పట్టించుకోలేదు. దాని గురించి ఒక క్షణం కూడా మేము ఆలోచించినట్టు మాకు తెలుసు. జనసేన కార్యకర్తలు గుండెల్లో ఉండేటువంటి అభిమానం, ఆ అభిమానాన్ని ఈ భూమి మీద ఉన్న డబ్బంతా పోగు చేసినా కూడా కొనలేదు. కాబట్టి మీకు ఇబ్బంది లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఆ నాయకుడు లేకపోయినా మీకు నసీర్ ఉన్నాడు, పొన్నసాని ఉన్నాడు. మీరు మా కార్యకర్తలే. అక్కడ మీకు జరగకపోతే పొన్నసాని ఉన్నాడు, ఆఫీసు మీరు ఎప్పుడూ. కాబట్టి మీ అందరికీ రోజు పొద్దు నుంచి ఈ ఎండలో మాతోటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ.